వెల్కమ్ టు క్రికెట్. ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ 2025 సెకండ్ పేపర్‌లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ సిరీస్‌లో 94థ్ డేకు స్వాగతం, సుస్వాగతం. సో, ఈ థంబ్‌నెయిల్‌లో, ఇమేజ్‌లో వచ్చిన మార్పు ఆధారంగా ఈ కంటెంట్‌లో కూడా కొంత మార్పు ఉండబోతుంది ఈ రోజు నుంచి. ఇదేంటంటే క్లమ్సీ అనేది ఒక 1 వీక్ ఆర్ 4, 5 డేస్ బ్యాక్ నుంచే నేను పూర్తిగా ఆపేశాను. సో, ఏదైనా ఒక స్పెసిఫిక్ కంటెంట్ తీసుకొని దాని ప్రకారంగానే ఆ రోజు నేను ఇస్తున్న 40 బిట్స్ కూడా నేను ఇస్తూ వస్తున్నాను. ఒక 4, 5 డేస్ నుంచి. సో, ఈ రోజు నుంచి మరింత క్లియర్‌గా, మరింత యాక్యురేట్‌గా నేను మీకు కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. సో, ఈరోజు నేను మీకు ఇవ్వబోయే 40 బిట్స్ కూడా పూర్తిగా రామాయణంలోని బాలకాండకు సంబంధించినవే. అండ్ ఇది ఓన్లీ ఫస్ట్ పార్ట్. నేను సేకరించినవి ఒక 80 దాకా ఉన్నాయి. సో, అయితే ఈరోజు ఒక 40 ఇస్తాను. అండ్ రేపు మరొక 40 ఇస్తాను. అండ్ ఇంకా ఏవైనా గ్యాదర్ చేస్తాను. మరీ ఒక 20, 30 పైన ఉంటే ఖచ్చితంగా నేను మరొక వీడియో చేస్తాను. అంటే పార్ట్ 3 చేస్తాను. ఒకవేళ లేని పక్షంలో రేపటి వీడియోలోనే అవి కూడా నేను పూర్తి చేస్తాను. సో, అలా రామాయణానికి సంబంధించినవి అన్ని కాండలు, తర్వాత మహాభారతంకి సంబంధించినవి, అలా ప్రతి ఒక్క సెగ్మెంట్ సంబంధించి ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి వీడియోస్ అనేది స్పెసిఫిక్‌గా రాబోతున్నాయి. ఓకే. సో, లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. అండ్ ఫస్ట్ క్వెషన్ ఈరోజు. అండ్ ఆ సిరీస్‌లోకి వెళ్ళడానికంటే ముందు ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైమ్ చూస్తున్నారో వారికి ఒక స్మాల్ ఇంట్రొడక్షన్. ఒక న్యూ సిరీస్ స్టార్ట్ అయింది. ఏబీపీఎస్సీ పేపర్ 1కి సంబంధించి కూడా సెప్టెంబర్ 2 నుంచి మొదలైంది. ఇది ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఈ యొక్క పేపర్ 1 సిరీస్ అన్నది ఈ వీడియో పోస్ట్ అవుతుంది. ఈ సిరీస్‌లో ఏంటంటే మనకు పేపర్ 1లో 1-10 వరకు పాయింట్స్ ఉంటాయి కదా! ఆ 10 పాయింట్స్‌లో 1-8 వరకు నేను ఉన్న పాయింట్స్‌ని తీసుకొని దాంట్లో మొత్తం ఒక 51 లైనర్ క్వెషన్స్‌ని ప్రతిరోజు మీకు అందివ్వడం జరుగుతుంది. సో, ఆ 50 కూడా ఏంటంటే నేషనల్, ఇంటర్నేషనల్, ఆంధ్రప్రదేశ్ స్టేట్, తర్వాత సస్టైనబుల్ డెవలప్‌మెంట్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, తర్వాత జియోగ్రఫీ. సో, అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇలా 10 టాపిక్స్ మీద ఈచ్ 5 క్వెషన్స్ ప్రతిరోజు. అలా ప్రతిరోజు 50 క్వెషన్స్‌ని ఇవ్వడం జరుగుతోంది. సో, మిస్ అవ్వకండి. అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ సిరీస్ ఇది గూడా. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఈ వీడియో పోస్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో ప్రతిరోజు మార్నింగ్ 10 గంటలకు ఈ వీడియో పోస్ట్ అవుతుంది. ఎవరైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నారో వారి కోసం చెప్తున్నాను. సో, లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. 94థ్ డే వీడియో. ఇందులో ఫస్ట్ క్వెషన్, రామాయణానికి కర్త ఎవరు? ఆన్సర్ వాల్మీకి మహర్షి. రామాయణంలో ఎన్ని కాండలు ఉన్నాయి? ఆన్సర్ 7 కాండలు. అండ్ మరొక విజ్ఞప్తి అండి. వీటిలో ఏవైనా క్వెషన్స్ రిపీట్ అయ్యుంటే దయచేసి ఏమనుకోకండి. స్పెసిఫిక్‌గా రామాయణం, బాలకాండకి సంబంధించి నేను చేస్తున్నా కాబట్టి కొన్ని క్వెషన్స్ రిపీట్ అవ్వచ్చు. సో, దయచేసి దాని గురించి మీరు పట్టించుకోకండి. తర్వాత మొదటి కాండ పేరేంటి? ఆన్సర్ బాలకాండ. వాల్మీకి మొదట అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన ఋషి ఎవరు? ఆన్సర్ నారద మహర్షి. రామాయణానికి ప్రథమ శ్లోకం ఏ సందర్భంలో పుట్టింది? ఆన్సర్ క్రౌంచ పక్షి వధను చూసి. వాల్మీకి మొదట రాముని మహిమలు విన్నది ఎవరి ద్వారా? వాల్మీకి అనే వ్యక్తి రాముని మహిమలు ఎవరి ద్వారా విన్నారు అంటే నారద మహర్షి ద్వారా. తర్వాత ఇక్కడ ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే, ఈ యొక్క వాల్మీకి అనే వ్యక్తి తన శిష్యుడిని తీసుకెళ్ళి ఒక ఆహ్, నది దగ్గరికెళ్తారనమాట. అంటే ఆయన యొక్క అంటే ఒక వ్యక్తి సంధ్యావందనం అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ పూర్తి చేసుకోవడానికి అలా వెళ్ళి వస్తూ ఒక వేటగాడు 2 పక్షులు అక్కడ ఉంటాయన్నమాట. ఆ పక్షులు మగ పక్షి ఒకటి, ఆడపక్షి ఉంటుంది. సో, ఆ పక్షులకిని పూర్తిగా చంపాలని వేటగాడు గురి పెడుతున్న సమయంలో ఈయన వాల్మీకి చూస్తారు. సో, వాల్మీకి చూస్తున్న సమయంలోనే వేటగాడు వాటిలో ఉన్న ఒక మగ పక్షిని బాణంతో కొడతాడు. అది కింద పడిపోయి చనిపోతుంది. ఆ ఆడపక్షి విలవిల్లాడిపోతుంది. సో, ఆ యొక్క సంఘటన చాలా చాలా బాధ కలిగిస్తుంది వాల్మీకికి. అతను ఇంటికెళ్ళి అదే సమయంలో
మైండ్ సెట్‌తో అతని యొక్క ఆశ్రమానికెళ్తాడు. సో, అప్పుడు ఈ యొక్క రామాయణం యొక్క ఫస్ట్ శ్లోకం అన్నది ఆయన మైండ్‌లో పుడుతుంది. అప్పుడు నారద మహర్షి యొక్క అతని ఆశ్రమానికి వెళ్తాడు. అప్పుడు రాముని గురించి ఇలా 16 గుణములు ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా? మనుషుడిగా ఎవరైనా ఉన్నారా అంటే 16 గుణములు సంపూర్ణంగా ఉన్న వ్యక్తి ఉండడం దాదాపు అసాధ్యం. కానీ ఒకరు ఉన్నారు. అతని పేరే శ్రీరాముడు. ఆ శ్రీరాముని మహిమలు అని చెప్పి అతను చెప్తారనమాట. సో, అంత కథ ఉంది ఈ యొక్క క్వెషన్‌కు. ఓకే. తర్వాత దశరథ మహారాజు రాజధాని ఏది అంటే ఆన్సర్ అయోధ్య. దశరథునికి ఎన్ని భార్యలు ఉన్నారు? ఎంతమంది భార్యలున్నారు? ఆన్సర్ ముగ్గురు భార్యలు. దశరథ మహారాజు భార్యల పేర్లు కౌసల్య, కైకేయి, సుమిత్ర. పుత్రకామేష్టి యాగం ఎవరి సలహాతో జరిగింది? వశిష్ఠ మహర్షి సలహాతో జరిగింది. పుత్రకామేష్టి యాగాన్ని నిర్వర్తించిన ఋషి ఎవరు? ఋష్యశృంగ మహర్షి. ఆ యాగాంతంలో అంటే ఈ యొక్క పుత్రకామేష్టి యాగ అంతంలో అంటే యాగం పూర్తయిపోతుంది. పూర్తవుతున్న సమయంలో ప్రాజ్ఞాపించిన దైవం ఎవరు? యజ్ఞపురుషుడు. ఉత్తరకామేష్టి యాగంలో యజ్ఞపురుషుడు ఏది ఇచ్చాడు అంటే పాయసం ఇచ్చాడు. ఆ పాయసాన్ని ఎవరు పంచుకున్నారు? దశరథుని ముగ్గురు భార్యలు పంచుకున్నారు. కౌశల్యకు జన్మించిన కుమారుడు శ్రీరాముడు. కైకేయికి జన్మించిన కుమారుడు భరతుడు. సుమిత్రకు జన్మించిన కుమారులు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. వీళ్ళిద్దరు కవలరన్నమాట. తర్వాత రాముని గురువు ఎవరు? వశిష్ఠ మహర్షి. విశ్వామిత్రుడు రాముడు లక్ష్మణుడిని ఎందుకు తీసుకెళ్ళాడు? ఈ యొక్క రాముడు లక్ష్మణుడు వీళ్ళిద్దరిని ఎందుకు తీసుకెళ్లారు అంటే తన యజ్ఞాన్ని రాక్షసుల నుంచి రక్షించేందుకు. ఇది 2 విషయాలు ఉన్నాయండి ఇక్కడ. రాక్షసుల నుంచి రక్షించేందుకు ఒక విషయం, ఇది పైకి చెప్తున్న విషయం. కానీ లోతుగా పరిశీలిస్తే అసలు రాముడు విశ్వామిత్రుడి వెంట వెళ్ళడం అనేది రామాయణంలో ఒక చాలా పెద్ద మలుపు. మేబీ వెళ్ళకపోయి ఉంటే రాముడు అంత కీర్తివంతుడు అయ్యేవాడు కాదేమో అని కొన్ని వ్యాసాలు చెప్తున్నాయి. సో, అంటే రాముడిని విశ్వామిత్రుడు అలా తయారు చేశాడు. అలా చెక్కాడు. అంత గొప్పవాడిగా మలిచాడనమాట. ఏది వాస్తవం, ఏది వాస్తవం కాదు, ఏది మంచి, ఏది చెడు అన్నీ ఆయన కళ్ళకి కట్టినట్లు చూపిస్తూ వాస్తవికంగా ఆ రాముడిని ఒక భగవంతుడిగా అతను తయారు చేసాడనమాట విశ్వామిత్రుడు. అంటే గురువు చాలా ముఖ్యం. సో, అలా తయారు చేశాడు. సో, అందుకని విశ్వామిత్రుడు వెంట రాముడు వెళ్ళడం అనేది ఒక కీలక మలుపు. తర్వాత విశ్వామిత్రుడి యజ్ఞాన్ని భంగపరిచిన రాక్షసి ఎవరు అంటే తాటక. తర్వాత ఆహ్, రాముడు బాణంతో హతమైన మొదటి రాక్షసి ఎవరు? తాటక. తర్వాత విశ్వామిత్రుడు రామునికి ఇచ్చిన మహావిద్యలు ఏమిటి అంటే అస్త్ర శస్త్ర విద్యలు. తర్వాత రాముడు మారీచుడు సుబాహులను ఎక్కడ సంహరించాడు అంటే విశ్వామిత్ర యజ్ఞంలో. ఇక్కడ ఒక పాయింట్ అండి. ఈ బిట్ 2941 బిట్ ఇదేంటంటే ఆహ్, ఇప్పుడు కొన్ని వ్యాసాల్లో ఏం రాశారంటే ఆహ్, ఒక్క విష్ణువు అంటే భగవంతుడు నలుగురిగా భూమి మీదకొచ్చారు. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు నలుగురిగా వచ్చాడు అని. సో, నలుగురిగా వచ్చినప్పుడు ఒక రాక్షసిని లక్ష్మణుడు చంపినా, భరతుడు చంపినా, శత్రుఘ్నుడు చంపినా, రాముడు చంపినా మొత్తానికి రాముడు చంపాడనే రాయబడుతుంది అని కొన్ని చోట్ల రాయడం జరిగింది. అందుకనే కొన్ని సార్లు వేరే వాళ్ళు లక్ష్మణుడు చంపినవి గూడా రాముడు చంపాడనే ఎందుకు చెప్తారు అంటే ఇందుకు చెప్తారనమాట. అది కరెక్టో కాదో కూడా నాకు తెలీదు. బట్ కొన్ని సోర్స్ ప్రకారంగా నేను మీకు చెప్తున్నాను. తర్వాత విశ్వామిత్రుడు రామునిని ఎటు తీసుకెళ్ళాడు అంటే మిథిలా రాజధానికి తీసుకెళ్ళాడు. మిథిలా రాజు జనకుని కుమార్తె ఎవరు? ఆన్సర్ సీత. సీత స్వయంవరం కోసం ఏ పరీక్ష పడింది? శివధనుస్సుని ఎత్తడం మరియు నొక్కడం. సో, నొక్కడం అంటే ఇది పొరపాటుగా రాయడం జరిగింది. సో, మా టీమ్ ఇది కేవలం ఎత్తడం మాత్రమే. శివధనుస్సుని విరిచిన వాడు ఎవరు? ఆన్సర్ శ్రీరాముడు. సీతను రామునికి ఇచ్చిన రాజు ఎవరు?
జనక మహారాజు సీత స్వయంవరం సమయంలో రాముని సహచరుడు ఎవరు? ఆన్సర్ లక్ష్మణుడు. పరశురాముడు రాముని వద్దకు ఎందుకు వచ్చాడు? ఆన్సర్ శివధనస్సు విరిచినందుకు. తర్వాత పరశురాముడిని రాముడు ఏ శక్తితో జయించాడు? విష్ణు అవతార శక్తితో. రామసీతల వివాహం ఎక్కడ జరిగింది? ఆన్సర్ మిథిలా నగరంలో. రామసీతల వివాహంతో పాటుగా మరి ఏ వివాహాలు జరిగాయి అంటే భరత మాండవి, లక్ష్మణ ఊర్మిళ, శత్రుఘ్న శృతకీర్తి వారి యొక్క వివాహాలు కూడా పూర్తయిపోయాయి. అండ్ బాలకాండం ముగింపులో ఎవరి విజయగాథ చెప్పబడినది? రాముని యొక్క విజయగాథ. సో ఎందుకు విజయగాథ అంటే విశ్వామిత్రుడితో వెళ్ళి అక్కడ యజ్ఞాన్ని కాపాడి ఆ యజ్ఞానికి ఎవరైతే భంగం పరచడానికి ప్రయత్నిస్తున్నారో వారినందరినీ పూర్తిగా సంహరించారనమాట. సో అందుకు ఆయన విజయగాథ అప్పటికి చెప్పబడింది. తర్వాత రామాయణం ఆది కావ్యం అని ఎవరు పిలిచారు? వాల్మీకి. విశ్వామిత్రుడు ఏ స్థితి నుంచి మహర్షి అయ్యాడు? రాజరిక స్థితి నుంచి. రాముని జననాన్ని సూచించే పండుగ ఏది? శ్రీరామనవమి. బాలకాండంలో వర్ణించబడిన ముఖ్యమైన అవతారం ఎవరు? శ్రీరామ అవతారం. వాల్మీకి రామాయణం మొత్తం ఎన్ని శ్లోకాల్లో ఉంది? ఆన్సర్ 24,000 శ్లోకాలు. ఇది ఓన్లీ బాలకాండ కాదండి, మొత్తం రామాయణం. గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ యొక్క 24,000కు ఒక చిన్న పాయింట్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇదేంటంటే మనకు గాయత్రి మంత్రం ఉంది కదా, గాయత్రి మంత్రంలో మొత్తం 24 అక్షరాలు ఉంటాయి గాయత్రి మంత్రంలో. ఆ 24 అక్షరాలు ప్రతి ఒక్క అక్షరం కూడా ఒక బీజాక్షరమే అవుతుంది. అలా ఈ యొక్క 24,000 ఉన్నాయి కదా, ప్రతి 1000 శ్లోకాలు అయిపోయినాక ప్రతి 1000 అంటే 1 నుంచి 1000 పూర్తయిపోతాయి కదా, ఆ తర్వాత వచ్చే అక్షరం గాయత్రి మంత్రంలో ఒక అక్షరం అన్నమాట. సో అలా 1వది, 1001, 2001, 3001 అలా 24,000 అక్షరాలు. 24 అక్షరాలు పూర్తిగా గాయత్రి మంత్రంకి సంబంధించినవే. తర్వాత బాలకాండం ప్రధాన సందేశం ఏంటి అంటే ధర్మ ప్రతిష్ట, అవతార రహస్యం, రామసీత వివాహ మహోత్సవం. తర్వాత ఎస్. సో ఈరోజు ఇంతటితో పూర్తయిపోయాయి. అండ్ ఈ యొక్క బాలకాండం పార్ట్ 1లో 2960 వరకు నేను మీకు బిట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ రేపటి వీడియోలో సెకండ్ పార్ట్లో ఉన్న 40 క్వశ్చన్స్ కూడా నేను మీకు అందిస్తాను. అండ్ ఆ తర్వాత నాకు ఇంకా ఏదైనా సరే కొన్ని పాయింట్స్ బ్యాలెన్స్ ఉన్నాయి అనిపిస్తే అవి ఒక 20 పైన ఉంటే ఖచ్చితంగా నేను పార్ట్ 3 చేస్తాను. లేని పక్షంలో రేపు వీడియోలోనే అవి పూర్తిగా నేను కవర్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. నమస్తే. అండ్ వీడియో ఎక్కువ మందికి షేర్ చేయండి. అండ్ ఇలాంటి కంటెంట్ ఎక్కువ మందికి యూజ్ అవ్వాలి. నోటిఫికేషన్ రాలేదు అనే స్థాయి నుంచి నోటిఫికేషన్ వచ్చింది, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే స్థాయికి ప్రజెంట్ మనం చేరుకున్నాం. సో దయచేసి సమయాన్ని వేస్ట్ చేయకండి. అండ్ ఇప్పుడు నోటిఫికేషన్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీసే కదా అని అనుకునే కేటగిరీ కూడా ఉన్నారు. సో వారి కోసం ఒక చిన్న విన్నపం అండి. క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఇచ్చిన వారు మెయిన్ నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నారు. ఇది నేను చెప్పింది కాదు. హిస్టరీ రఫీ సార్ కానీ, తర్వాత కొడాలి భవానీ శంకర్ సార్ కానీ, ఇలా ఆన్లైన్లో కొన్ని లక్షల మందికి పరిచయస్తులుగా ఉన్న వారే చెప్తున్నారు ఈ విషయాలన్నీ. సో సమయాన్ని తేలిగ్గా తీసుకోకండి. ఏపీపీఎస్సీని బేసిక్గా లైట్గా తీసుకోకండి. వాళ్ళు అనుకున్నవి అనుకున్నట్లు చేస్తున్నారు. డిఎస్సి పూర్తి చేశారు, తర్వాత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ పూర్తి చేశారు. సో తర్వాత నోటిఫికేషన్స్ వరుసగా ఇస్తున్నారు. అండ్ నిన్న కూడా ఒక 4-5 నోటిఫికేషన్స్ వరుసగా ఇచ్చారు 21 వేకెన్సీస్తో. వాళ్ళు పనులు చాలా చక పూర్తి అయిపోతున్నాయి వాళ్ళ పనులు. సో నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. లైట్ తీసుకోకండి, బాగా ప్రిపేర్ అవ్వండి, సమయాన్ని వృధా చేయకండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. నమస్తే. జై హింద్.